నమస్కారం. వెల్కమ్ టు వర్ష జేటీవీ. ఛానల్ని మీరు తొలిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. ఈర్ష్య, అసూయ, ద్వేషం, జలసి, ఇగో ఇవి ప్రతి మనిషిలో ఉంటూనే ఉంటాయి. అతను రాజైనా సామాన్యుడైనా, ఐశ్వర్యవంతులైనా నిరుపేదలైనా ఇవి మనిషికి కవచకుండలాల్లా గాడ్స్ గిఫ్ట్ అనటంలో అతిశయోక్తి లేదు. సమాజంలో ఉండే మనుషుల్లో ఉంటే వాటి ప్రభావం బాగానే ఉంటుంది. అదే పాలకుల్లో ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇంతకీ ఎవరా పాలకులు? ఆ ప్రభావం ఎవరి మీద ఎలా పడింది తెలుసుకుందాం రండి. ఈరోజు మనం చూడబోయే స్టోరీ మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ మరియు జైపూర్ మహారాణి గాయత్రీదేవి గారి గురించి. స్వాతంత్ర పోరాటంలో తలమునకలై ఉన్న నెహ్రూ గారు, ఆయన సతీమణి కమలా నెహ్రూ గారు తమ కుమార్తె అయిన ఇందిరా ప్రియదర్శినిని రవీంద్రనాథ్ ఠాగూర్ గారి దగ్గర చదివించాలని భావించి ఠాగూర్ గారి శాంతినికేతన్లో అడ్మిట్ చేశారు. ఠాగూర్ గారు మరియు నెహ్రూ గారు ఇద్దరు మిత్రులు కూడా కావటం చేత ఇందిరా ప్రియదర్శిని అని పిలుస్తూ ప్రత్యేకంగా చూసుకునేవారు ఠాగూర్ గారు. తన తోటి స్టూడెంట్స్ కూడా ఇందిరాజీతో రెస్పెక్ట్గా ఉండేవాళ్ళు. కారణం, వాళ్ళ నాన్నగారు స్వతంత్ర పోరాటం చేస్తున్న నాయకుడు మరియు ఉద్యమ నాయకుడు కాబట్టి అందరిలో తనే నంబర్ 1 అన్నట్లుగా ఉండేది ఇందిరాజీ క్లాస్ రూమ్లో. అయితే ఇది కొంతకాలం మాత్రమే. అదే క్లాస్లోకి ఇంకో అమ్మాయి వచ్చింది ఇప్పుడు. ఆ అమ్మాయి కూచ్ బిహార్ రాజవంశానికి చెందిన మహారాజు కూతురు. పేరు గాయత్రి నారాయణన్. ఆవిడ తల్లిగారి పేరు కూడా యాదృచ్ఛికంగా ఇక్కడ ఇందిరానే. 23 మే 1919 బరోడా రాజకుమారి అయిన ఇందిరా రాజేకు జన్మించింది గాయత్రి. ఆవిడ పుట్టినప్పుడు అయేషా అని పేరు పెట్టారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. గాయత్రి తల్లి ఇందిర చాలా అందంగా ఉండేవారు. అలాగే తండ్రి జితేంద్ర నారాయణ్ కూడా చాలా హ్యాండ్సమ్గా ఉండేవారు. ఇక వారి అమ్మాయి అయిన గాయత్రి మాటల్లో చెప్పలేనంత అందగత్తె. ముగ్ధ మనోహర రూపం, రవివర్మ శిల్పం, పాలరాతి బొమ్మ ఇలాంటి పదాలు అస్సలు సరిపోవు. చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయేంత అందగత్తె అన్నమాట. ఇక ఇందిరాజీ గాయత్రిల పరిచయం శాంతినికేతన్లో అయింది. ఇందిరాజీ బారిస్టర్ పూర్తి చేసిన ఓ సంపన్న లాయర్ కుటుంబానికి చెందినది. ఇద్దరూ గొప్ప కుటుంబానికి చెందిన వారే. ఇద్దరూ మిత్రుడు కాలేకపోయారు. చిన్న ఈగో ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇద్దరి మధ్య. తోటి స్టూడెంట్స్ కూడా అర్థం కాలేదు. అయితే ఇందిరాజీకి గాయత్రి అంటే కోపం. ఎందుకంటే తనకంటే అందంగా ఉందని, ఇంకా మహారాజ వంశం అని ఈర్ష్య అని సీనియర్ జర్నలిస్ట్ ఖుష్వంత్ సింగ్ రాయటం జరిగింది. అందరికంటే నేనే నంబర్ 1 అనే భావన ఉండేది ఇందిరాజీలో. రాజవంశీకులపై ద్వేషభావం పెంపొందుతుంది ఇందిరాజీలో. ఇక 1935లో తన తల్లి ట్రీట్మెంట్ కోసం స్విట్జర్లాండ్ వెళుతుంది. తర్వాత పై చదువుల కోసం సోమర్వెల్ల ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 1937లో జాయిన్ అయ్యారు ఇందిరాజీ. మరోవైపు గాయత్రీదేవిని చూసిన కూచ్ బిహార్ రాజు రాజా మాన్ సింగ్ పూర్తిగా ప్రేమలో పడిపోతాడు. అప్పటికే తనకు 2 భార్యలు ఉండటంతో గాయత్రీదేవి తల్లి పెళ్లికి ఇష్టపడలేదు. కానీ తల్లి మాటను లెక్క చేయకుండా మహారాజు మాన్ సింగ్ను 1941లో వివాహమాడారు గాయత్రీదేవి. 21 ఏళ్ల వయసున్న గాయత్రీదేవి కూచ్ బిహార్ యువరాణి నుంచి జైపూర్ మహారాణిగా అవతరించారు. మరోవైపు ఇందిరాజీ కూడా ప్రేమలో పడ్డారు. అటు ఫిరోజ్ గాంధీని ప్రేమించిన ఇందిరకు గాంధీ గారు ఫిరోజ్ను దత్తత తీసుకొని ఫిరోజ్ గాంధీగా పేరు మార్చి 1942లో వివాహం జరిపించారు. ఇక ఇద్దరు, అటు గాయత్రీదేవి ఇటు ఇందిరాజీ వైవాహిక జీవితంలో ఇద్దరు మునిగిపోయారు. మహారాణి గాయత్రీదేవి ప్రజలతో కూడా మమేకమవుతూ ఉండేవారు. ప్రజా సమస్యలపైన కొన్నిసార్లు దృష్టి సారించాల్సి వచ్చేది. అది 1962 రాజగోపాలాచారి పార్టీ అయిన స్వతంత్ర పార్టీలో జాయిన్ అయ్యారు గాయత్రీదేవి. లోక్సభ ఎలక్షన్లో పోటీ చేసిన గాయత్రీదేవికి పోలైన ఓట్లలో 80% ఓట్లు దక్కాయి. ఇది అప్పట్లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుగా కూడా నమోదైంది. ఇక లోక్సభలో అడుగుపెట్టిన గాయత్రీదేవి తన తేజస్సుతో పాటు ప్రసంగాలతో పార్లమెంటును ఇట్టే కట్టిపడేసేవారు. ఇక ఇందిరాజీ తన భర్తతో వచ్చిన స్పర్ధల కారణంగా తన పిల్లలతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. 1959 ఫిబ్రవరి 2న తను జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నుకోబడ్డారు. తన భర్త ఫిరోజ్ గాంధీ సెప్టెంబర్లో మరణించారు. ఇక 1964 మే 27న నెహ్రూ గారు కూడా మరణించారు. తరువాత ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారి మంత్రివర్గంలో రాజ్యసభ సభ్యత్వం ద్వారా మంత్రిగా ఎన్నుకోబడ్డారు శ్రీమతి ఇందిరాగాంధీ. ఇక ఇద్దరు పార్లమెంట్లో అప్పుడప్పుడు ఎదురుపడేవాళ్ళు. కానీ గాయత్రీదేవి చాలాసార్లు కాంగ్రెస్ క్యాండిడేట్ని ఓడించారు. ఏమైనప్పటికీ ఆవిడని చూస్తే చాలా చిరాగ్గా ఉండేవారు ఇందిరా. అసలు రాజవంశీకులంటేనే ఏదో ఒక రకమైన ద్వేషభావంగా ఉండేది ఆవిడకు. స్కూల్లో మొదలైన వీరి రైవలరీ క్రమంగా శత్రుత్వంగా మారింది. ప్రధానిగా 1971లో పాకిస్తాన్ను 2గా చీల్చి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేశారు ఇందిరా.
ఇక ఇందిరాగాంధీ అంటే ఐరన్ లేడీ అనే భావన దేశమంతటా నెలకొంది. రాజరిక వ్యవస్థ, రాజభరణాలు రద్దు చేయటంపై పంజా విసిరారు. వాళ్లకున్న అన్ని అధికారాలు, సదుపాయాలు ఒక్క కలంపోటుతో రద్దు చేశారు ఇందిరాజీ. ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయలేదు. ఎవరు చెప్పినా నథింగ్ డూయింగ్, అంతే. గాయత్రీదేవికి ఇది కొంత ఇబ్బందే. విమర్శలు, అవినీతి ఆరోపణలు కూడా ఎక్కువగా రావటం మొదలయ్యాయి ప్రభుత్వం మీద. ఆందోళన పర్వం కూడా ఊపందుకుంది. ఇక లాభం లేదు అని భావించిన ఇందిరాజీ 1975 జూన్లో ఎమర్జెన్సీ అస్త్రాన్ని సంధించారు. అందరి స్వాతంత్రం హరించేశారు. ప్రభుత్వం చెప్పిందే జరగాలి. నాయకులు ఎంత పెద్దవారైనా, జయప్రకాష్ నారాయణ్, రాజ్ నారాయణ్, జార్జ్ ఫెర్నాండెస్, వాజ్పేయి ఇంకా చాలామంది నాయకుల్ని జైల్లో బంధించారు. కానీ గాయత్రీదేవిని అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆవిడ చికిత్స కోసం బాంబే హాస్పిటల్లో ఉన్నారు. ఒక నెల రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు గాయత్రీదేవి. ఇంతమంది నాయకుల అరెస్టు తెలిసి కొంత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక తన అరెస్ట్ కూడా ఖాయమనే భావించారు. తన అంచనాలను నిజం చేస్తూ పోలీసులు ఆవిడని కలిశారు. ఆవిడ కుమారుడు కల్నల్ భవానీ సింగ్ను కూడా పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళి ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ స్మగ్లింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని గాయత్రీదేవి తన పుస్తకంలో పొందుపరిచారు. ప్రభుత్వ వాదన ప్రకారం గాయత్రీదేవి మరియు ఆవిడ కుమారుడు భవానీ సింగ్ ఫారెన్ ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ డబ్బు ఇండియాకు తరలించారు. దాని అకౌంట్ ప్రభుత్వానికి తెలపలేదని, ట్యాక్స్ కూడా చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని అరెస్టు చేశారు ఇద్దరిని. కానీ కారణాలు వేరే ఉన్నాయనేది జర్నలిస్టులు, చరిత్రకారుల వాదన. ఇక జైల్లో కల్నల్ భవానీ సింగ్కు అతను కల్నల్ కాబట్టి మంచి రూమ్ ఏర్పాటు చేశారు. కానీ గాయత్రీదేవికి మాత్రం ఒక దుర్గంధభరితమైన గది, విపరీతమైన దోమలు, చెప్పాలంటే సాధారణ ఖైదీలకు, పిక్ పాకెటర్స్కు, క్రిమినల్స్కు ఇచ్చే రూమ్ ఏర్పాటు చేశారు. ఖైదీలు కూడా 3rd క్లాస్ వారు ఉండే రూమ్. రాజప్రసాదం నుంచి అతి నీచమైన, దుర్గంధభరితమైన స్థాయికి పడిపోయారు రాణి గాయత్రీదేవి. తనతో పాటు ఇంకో పొలిటికల్ మహిళా కార్యకర్తను కూడా ఆ గదిలో ఉంచారు. ఒక్కటే బెడ్ కావటం చేత మహారాణికి ఆ బెడ్ ఇచ్చి తను కింద పడుకునేవారు ఆవిడ. అక్కడి భోజనం, టీ, కాఫీ లాంటివి రుచి చూస్తానని గాయత్రీదేవి ఎన్నడూ భావించి ఉండరు. దుర్భరమైన జీవితం. ఓ నెల రోజులు గడిచింది. ఇంతలో రాజమాత విజయరాజే సింధియా కూడా 3 సెప్టెంబర్ 1975లో అరెస్ట్ చేసి తన గదికి తీసుకొచ్చారు జైలు అధికారులు. విజయరాజేను చూసిన గాయత్రీదేవి ఆశ్చర్యపోయారు. ఇందిరాజీతో రాజకీయంగా వైరం ఉండేది వారికి. వైరం కాస్త కర్కశమైన శత్రుత్వంగా మారి జైలు గోడల మధ్య చేరుకున్నారు ఇద్దరు మహారాణులు. ఎక్కడో తలుకు బెలుకు కాంతులతో, లెక్కలేనంత మంది దాసదాసీ జనంతో, బంగారు పళ్ళెంలో భోజనం, ముత్యాలు పొదిగిన గ్లాసుల్లో మంచినీరు, కనుసైగ చేస్తే వాలిపోయే పరివారం, గులాబీ రేకులపై, పట్టు తివాచీలపై కాల్మోపే మహారాణులు తీహార్ జైలు గోడల మధ్య. అయినా ఇద్దరూ బెదిరిపోలేదు, భయపడలేదు. సిస్టంపై పోరాటం కొనసాగించాలనే భావించారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత గాయత్రీదేవి ఆరోగ్యం సహకరించలేదు. సమస్యలు మొదలయ్యాయి. మానసికంగా కూడా కుంగిపోయారు. ఇది గమనించిన రాజమాత వసుంధరాదేవి ఆవిడకు మనోధైర్యాన్నిచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆరోగ్యం కుదుట పడటం లేదు. ఇది గమనించిన తిహార్ జైలు అధికారులు ఢిల్లీలోని జేపీ పంత్ హాస్పిటల్లో జాయిన్ చేశారు గాయత్రీదేవి గారిని. దీంతో గాయత్రీదేవి కుమారుడు తన తల్లి ఆరోగ్యంపై వెదకులోనై బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. ఇందిరాజీ నుంచి ఎటువంటి స్పందన లేదు. మరోవైపు తిహార్ జైల్లో ఇంకా కొనసాగటం గాయత్రీదేవికి అసంభవంగా మారింది. ఇది పరిష్కారం లేని సమస్యగా ఉంది. ఇక లాభం లేదు అని భావించిన గాయత్రీదేవి ఇందిరాజీకి, నేను మీ పరిపాలనను, భారతదేశం కోసం మీరు చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను. ఇక నేను స్వతంత్ర పార్టీ నుంచి వైదొలగాలనుకుంటున్నాను. అసలు పార్టీనే మూసివేస్తున్నారు. రాజకీయాలపై కూడా నాకు పూర్తిగా ఆసక్తి పోయింది. ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. వీలైతే నన్ను జైలు నుంచి విముక్తి చేయండి అని ఒక లెటర్ రాయడం జరిగింది. లెటర్ అందుకున్న ఇందిరాజీ శాంతించారు. 11 జనవరి 1976న గాయత్రీదేవి విడుదలకు ఆదేశించారు. విడుదలైన గాయత్రీదేవి అన్నట్టుగానే శాశ్వతంగా రాజకీయాలకు దూరమైపోయారు. ఇక గాయత్రీదేవి సుమారుగా 158 రోజులు జైలు జీవితం గడిపారు. తనతో పాటు జైల్లో ఉన్న విజయరాజే కూడా అనారోగ్యం పాలయ్యారు. ఆవిడ్ని కూడా ఎయిమ్స్ ఢిల్లీ హాస్పిటల్లో జాయిన్ చేసి కొంతకాలం చికిత్స అందించిన తర్వాత విడుదల చేశారు. చెమర్చిన కళ్ళతో కుటుంబ సభ్యులను కలుసుకున్న విజయరాజే సింధియా మాత్రం రాజకీయాలను విడిచిపెట్టలేదు. గాయత్రీదేవి రాజకీయాల నుంచి తప్పుకున్నా ఆవిడ జైపూర్ కోటపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ మొదలయ్యాయి. ఆర్థికంగా బాగా నష్టపోయారు. కొన్నిసార్లు ఇందిరాజీ గాయత్రీదేవి కలుసుకునే అవకాశం వచ్చినా
ఇందిరాజీ ఎందుకో కలవటానికి ఇష్టపడేవారు కాదు. గాయత్రీదేవి రచనలపై మొగ్గు చూపారు. తన బయోగ్రఫీతో పాటు కొన్ని పుస్తకాలు కూడా రాశారు. ఇక కాలచక్రం కదులుతూ ఉంది. 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. తన సెక్యూరిటీ గార్డ్స్ చేతిలో ఆవిడ పాశవికంగా హత్య గావించబడ్డారు. అటు 2009లో గాయత్రీదేవి కూడా ఈ లోకం నుంచి ఇక సెలవు అంటూ వెళ్ళిపోయారు. ఇద్దరూ లోకాన్ని వదిలినప్పటికీ వీరిద్దరి వైరి మాత్రం చరిత్ర పుటల్లో నిక్షిప్తమై ఉంది, ఉంటూనే ఉంటుంది. ఏది ఏమైనా ఒకరు ఉక్కు మహిళ, ఇంకొకరు భారతీయ మహారాణి కాకుండా పోరు కదా. అయితే ఇక్కడ మనుషుల్లో ఉండే ఇగో కూడా ఎక్కడికి పోదు అనేది వాస్తవం. ఇది ఇవాల్టి స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.